మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అయితే అమరావతిలో ఏదైతే ల్యాండ్ స్కామ్ జరిగిందో దానికి సంబంధించి పత్తిపాటి పుల్లారావు కీలకంగా ఉన్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్కి సంబంధించి దాని ఏదైతే అవుటర్ అలైన్మెంట్ ఉందో, ఇన్నర్ అలైన్మెంట్ ఉందో, అక్కడ ఉన్నటువంటి భూముల పరంగా అక్కడ ఉన్నటువంటి భూములన్నీ టీడీపీ నేతలవి, టీడీపీకి సంబంధించినటువంటి బినామీలు అంటూ కూడా ఇప్పటికే ఏపీ సిఐడి ఒక కేసు నమోదు చేసింది. దానికి సంబంధించి కూడా ఏపీలో కొన్ని అక్రమాలు జరిగాయి, దీంట్లో పత్తిపాటి పుల్లారావు పాత్ర కీలకంగా ఉందంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక నివేదికను కూడా ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే నిన్న సాక్షి పేపర్లో ఒక కీలక కథనంగా వచ్చింది. అమరావతిలో పత్తిపాటి దోపిడీ, దాదాపు 66.3 కోట్లు కొల్లగొట్టినట్టు మాజీ మంత్రి పత్తిపాటి కుటుంబం, టీడీపీ నేత పత్తిపాటి కుటుంబం కంపెనీ అవెక్సా భాగవతం. ఇది విజయవాడ పోలీసులకు డిఆర్ఐ ఫిర్యాదు చేసింది. పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ చేసినట్టు కూడా డిఆర్ఐ చెప్తూ వస్తుంది. ఆయనతో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేశారు. అమరావతిలో సబ్ కాంట్రాక్టర్ల పేరుతో గోల్మాల్, బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి దాదాపు 100 కోట్లు అక్రమంగా సొమ్ము స్వాహా చేశారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కాంట్రాక్టర్ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టర్ పనులు, ఆ పనులు మరికొన్ని కంపెనీలకు అప్పచెప్పినట్లు బిల్లులు, ఆ కంపెనీల ద్వారా అక్రమంగా నిధుల మళ్లింపు, ఈ పనులు చేసేందుకు 17.85 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ, జిఎస్టీ ఇంటెలిజెన్స్ డిఆర్ఓ సోదాల్లో వెల్లడి. అంటే ఏదైతే అమరావతిలో జరిగినటువంటి కొన్ని కట్టడాలకు సంబంధించి, అలాగే భూములకు సంబంధించి కొన్ని దొంగ కంపెనీలు క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ఒక ఫేక్ ఇన్వాయిస్ని క్రియేట్ చేసి కొంత డబ్బును కూడా కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. దాదాపు 66 కోట్లు ఇప్పటిదాకా ఆ ఫేక్ కంపెనీలు ప్రస్తుతం ఏదైతే వెలుగులోకి వచ్చిందో, ఆ వెలుగులోకి వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి 66.3 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టి అడ్డంగా దొరికిపోయారంటూ కూడా ఈ కథనం చెప్తూ వస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి అమరావతి టార్గెట్గా దాదాపు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్కి సంబంధించి కానివ్వండి, మిగతా స్కామ్లకు సంబంధించి కానివ్వండి, ఐఆర్ఆర్ స్కామ్కి సంబంధించి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కువగా అక్కడ టీడీపీ నేతలకు సంబంధించిన భూములు కానివ్వండి, అక్కడ ఏదైతే దాదాపు చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి కట్టడాలకు సంబంధించి దాదాపు 80,000 కోట్ల వరకు ఖర్చు పెట్టామని చెప్పేసి అప్పుడున్నటువంటి టీడీపీ హయాం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ 80,000 కోట్లకు సంబంధించి కాంట్రాక్టుల పరంగా, బిల్డింగుల పరంగా ఏవైతే క్రియేట్ చేసినటువంటి ఇన్వాయిస్లు అన్నీ కూడా బోగస్ ఇన్వాయిస్లు అంటూ కూడా డిఆర్డిఐ చెప్తూ వస్తుంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఒక సరైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. దానికి సంబంధించి ఎవరున్నారు వెనకాల, టీడీపీ నేతలు ఉన్నా కానివ్వండి, వాళ్ళకి సంబంధించి కంపెనీలు ఉన్నా కానివ్వండి, వాటి మీద సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా డిఆర్డిఐ కోరుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వెంటనే విచారణలు జరిపి ఎన్ని వేల కోట్లు వీటి వెనకాల భాగవతం ఉంది వాటన్నింటినీ బయటకు తీయాలి. బయటకు తీసి దాని వెనకాల ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి పత్తిపాటి పుల్లారావుకు సంబంధించి ఏదైతే అవెక్సా కంపెనీ ఒక పేరు మీద జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంతవరకు బయటకు వస్తాయి? ఇప్పుడు 66 కోట్లు అని చెప్తూ వస్తున్నారు. ఈ 66 కోట్లు ఇంకా ఎన్ని కోట్ల వరకు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉందనేది కూడా చూడాల్సి ఉంది.